హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్. షాక్లో పల్లవి, చక్రధర్, ఆనందంలో అవని, మీనాక్షి. ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అవని అయితే ఇక పార్వతి తనని దూరం పెడుతుందని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అవని దగ్గరికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అంటూ ఉంటుంది, ఏంటి అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకొని ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లోకి తీసుకురుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా? నీ ప్లాన్ ఏంటో మాకు అర్థమైంది. ఒక అనాథగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా కొడుకు ఇంటి కోడల్ని చేశాడు. అక్షయ్కి ఎంతోమంది కోటీశ్వర్లు సంబంధం వస్తున్నా సరే వాడు కూడా నిన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు అసలు ఇలాంటి దానివని మేము ముందు అనుకోలేదు. కుటుంబంతో చాలా సరదాగా సంతోషంగా ఇంటిని సరిదిద్దుతున్నావని చాలా సంబరపడేవాళ్ళం. కానీ నీ కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు బయటపడుతున్నాయి అని అంటూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే అప్పుడే అక్కడికి వచ్చిన కమల్, మా వదిన్ని ఏమంటున్నావు నువ్వు అని ఆ పెద్దావిడ్ని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు ఇక అవని ఆపి, ఆగు కన్నయ్య, ఏంటిదంతా అని అంటూ ఉంటుంది. నిన్ను ఎవరు ఏమన్నా అంటే నేను అస్సలు కూడా తట్టుకోలేనొదినా అని కమల్ అయితే చెప్తూ ఉంటాడు. తరువాత ఇక పెద్దావిడ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది అవని. పల్లవి అందరికీ కూడా నా మీద అపార్థం చేసుకునేలా లేనిపోని మాటలు, నిందలు వేయించేలా చేస్తుంది. ఏం చెయ్యాలి? ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా అక్షయ్ పుట్టినరోజు అయితే వస్తుంది. అక్షయ్ పుట్టినరోజు నాడు అత్తయ్య గారే బావగారికి అన్ని పనులు చెయ్యాలని అనుకుంటున్నారని నేను చెప్పానత్తయ్య అక్కకి అని చెప్తూ ఉంటుంది. పల్లవి అయితే పార్వతితో. అప్పుడే ఇక పార్వతి అయితే అక్షయ్కి నలుగు పెట్టి తనకి తలంటు స్నానం చేయించొచ్చని బయటికి వస్తుంది. ఈలోగా అవని అయితే అక్షయ్కి నలుగు పెడుతూ ఉంటుంది. అది చూసిన పార్వతి అవనిని అపార్థం చేసుకుంటుంది. అన్ని పనులు, అక్షయ్కి సంబంధించిన అన్ని పనులు ఈరోజు నేనే చేస్తాను అని పల్లవి అవనికి చెప్పినా కూడా తను వినిపించుకోలేదంటే అసలు తను ఏమనుకుంటుంది అంటే నా కొడుకుని నన్ను విడదీయాలనుకుంటుందా అని పార్వతి అయితే కోపంగా ఉంటుంది. తర్వాత పార్వతి అయితే అక్షయ్ వాష్రూమ్లో ఉండగా తను వస్తుంది. నాన్న అక్షయ్, నీ కోసం బట్టలు కొన్నాను, ఈ బట్టలు మంచం మీద పెడుతున్నాను, వేసుకొని రా, కిందకి రా అని అంటూ ఉంటుంది. అలాగేనమ్మా, వేసుకుంటాను అని అక్షయ్ గదిలో నుంచి చెప్తాడు. తర్వాత ఇక వెళ్ళిపోతుంది పార్వతి. అప్పుడు పల్లవి అవని చేతికి డ్రెస్ ఇచ్చి అత్తయ్య గారు బావగారికి ఇది ఇమ్మని చెప్పారు అని చెప్తూ ఉంటుంది పల్లవి. అప్పుడే నిజమేనేమో అనుకొని అవని అయితే ఆ బట్టలు తీసుకువెళ్ళి మంచం మీద పెడుతుంది. ఇవి ఈయన వేసుకోవాలనుకునుంటారు, కానీ అత్తయ్య గారు ఎంతో ప్రేమతో కన్నా ఈ డ్రెస్సే వేసుకోవాలి అని అనుకుంటూ ఇక బయట పార్వతి తీసుకువచ్చిన బట్టలని తీసుకొని కబోర్డ్లో పెట్టేసి అవని అయితే బయటికి వెళ్తుంది. అత్తయ్య, ఇప్పుడు అక్షయ్ బావగారు మీరు వేసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటారో అవని అక్క తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటారో తెలీదు, కానీ అవని అక్క కూడా బావగారికి ఒక సూట్ బుక్ చేసింది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇంతలో అక్షయ్ అయితే డ్రెస్ వేసుకొని కిందకి వస్తాడు. అవని ఇచ్చిన డ్రెస్సుని వేసుకొని వస్తున్న అక్షయ్ని చూసి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది. అవని ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చాడేంటి అంటే అవని వాణ్ణి ఇంతలా మార్చేసిందా అని అనుకుంటూ ఉంటుంది పార్వతి. అదేంటి నాన్న, నేనిచ్చిన డ్రెస్ వేసుకోకుండా అవని ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చావేంటి? ఆ డ్రెస్ నీకు నచ్చలేదా అని పార్వతి అడుగుతూ ఉంటే, అదేంటమ్మా, ఈ డ్రెస్ నువ్వే ఇచ్చావని కదా మంచం మీద ఉంది, మంచం మీద పెట్టి వెళ్ళిన డ్రెస్సే నేను వేసుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక పల్లవి వచ్చి, అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది. అర్థమైంది, అంటే నేను ఇచ్చిన డ్రెస్సు నా కొడుకు వేసుకోకూడదు అనుకున్నావా అని అంటూ ఉంటుంది పార్వతి. అలా ఎందుకు అనుకుంటుందమ్మా? అయినా పుట్టినరోజు నాడు నువ్విచ్చిన డ్రెస్సు నేనెందుకు వేసుకోకుండా ఉంటాను? ఆగమ్మ ఒక్క నిమిషం అని అక్షయ్ అయితే తన గదిలోకి వెళ్ళి బట్టలను మార్చుకొని వస్తాడు. పార్వతి ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తాడు. చూడవని, నాకు ముందు అమ్మే, ఆ తర్వాతే ఎవరైనా. అమ్మ ప్రేమ ముందు నాకు ఎవ్వరి ప్రేమ కూడా అవసరం లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాట విని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక అక్షయ్కి
ముందు పార్వతియే స్వీటు తినిపిస్తుంది. పరాయి దానిలాగా అవని అయితే దూరంగా ఉంటుంది. అలా దూరంగా ఉన్న అవనిని చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే, ఏంటమ్మా అవని, ఎందుకు అలా దూరంగా ఉంటున్నావో అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య అని అంటూ ఉంటుంది. అవని అయితే, చూడమ్మా, ఉమ్మడి కుటుంబంలో అపార్థాలు అపోహలు అన్నీ సర్వసాధారణం. కాబట్టి ఇలాంటివేమీ పట్టించుకోకు. నీకు చెప్పేంత వాణ్ణి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఒక్కరి అవసరాలను తీర్చే తెలివితేటలు నీకున్నాయి అని అంటూ ఉంటాడు. మీరేమీ దిగులు పడకండి మావయ్య గారు, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. అవని అయితే ఇదంతా జరుగుతూ ఉండంగానే తర్వాత ఇక పల్లవి ఆలోచనలో పడుతుంది. ఇక పల్లవి అయితే అలా ఆలోచిస్తూ ఉండంగానే పల్లవికి చక్రధర్ ఫోన్ చేస్తాడు. పల్లవి అప్పుడే చక్రధర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలి డాడీ అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది అని అనగానే, ఇన్ని రోజులు అవనిని అక్షయ్ బావుని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఈ ఆస్తి మొత్తానికి నా భర్తనే యువరాజుని చెయ్యాలనుకున్నాను. కానీ నిన్ననే నాకు ఒక నమ్మలేని నిజం తెలిసింది అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే ఆ మాట విని చక్రధర్ అయితే, ఏం నిజం తెలిసింది నీకు అని అంటూ ఉంటాడు. అది ఏం నిజమంటే, అక్షయ్ బావు గారు మా మామయ్య గారి ముందు భార్య అంటే మొదటి భార్య కొడుకు మా అత్తయ్య గారికి పుట్టలేదు అని అంటూ పల్లవి అయితే చక్రధర్కి నిజం చెప్తుంది. అది విని చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ ఆస్తి మొత్తానికి కూడా అక్షయ్ బావు గారే వారసులట, అంటే వాళ్ళ అమ్మదే ఈ ఆస్తి మొత్తం కూడా అని అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అవనిని ఆ బావగారిని ఇంట్లో నుంచి గెంటేసి ఆస్తి మొత్తం నేను తీసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు బయటికి గెంటాల్సింది అవనిని మాత్రమే. అక్షయ్ బావగారిని మా దగ్గరే మా గుప్పెట్లోనే పెట్టుకొని ఆస్తి మొత్తం రాయించుకోవాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక చక్రధర్ అయితే, అమ్మా పల్లవి, నేను ఒక 5 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తాను, అప్పుడు ఫోన్ లిఫ్ట్ చెయ్యి, ఇప్పుడు కాస్త పనుంది అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. చక్రపాణి అయితే ఇక చక్రపాణి ఫోన్ పెట్టేశాక పల్లవిని పిలుస్తూ ఉంటుంది పార్వతి. ఇక పల్లవిని పిలవడంతో పల్లవి హాల్లో ఉండే ఫోన్ పెట్టేసి తను పార్వతి దగ్గరికి వెళ్తుంది. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇక చక్రధర్ అయితే పల్లవి ఫోన్కి ఫోన్ చేస్తాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడే హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ పల్లవి ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టుంది. చక్రధర్ ఫోన్ చేస్తున్నాడు. అమ్మా పల్లవి అని అంటూ పిలుస్తూ ఉంటే పల్లవి ఇప్పుడే కమల్తో కలిసి బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటే, కమల్తో కలిసి బయటికి ఇప్పుడెందుకు వెళ్ళింది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఏదో తెచ్చుకోవాలని వెళ్ళిందిలేండి, మరి ఫోన్ మర్చిపోయిందేంటి, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా బయటికి వెళ్ళారని చెప్పండి, తర్వాత వచ్చాక చేస్తుందిలేండి అని పార్వతి చెప్తుంది. అప్పుడే ఇక చక్రధర్ చేసిన ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్. అమ్మ పల్లవి, నువ్వు ఇందాక చెప్పిన నిజాన్ని వింటుంటే నాకైతే చాలా భయంగా ఉంది. నువ్వేమో నా భర్త నాకు పుట్టబోయే బిడ్డ అంటూ నువ్వు నీ భర్త మీద నీ పుట్టబోయే బిడ్డ మీద ప్రేమని పెంచుకున్నావు. ఆ రాజేంద్ర ప్రసాద్ మొత్తం కుటుంబాన్ని నాశనం చేయమని నిన్ను ఆ ఇంటి కోడలుగా పంపించాను. నువ్వు కూడా ఆ కుటుంబాన్ని నాశనం చేస్తానని ప్రతి ఒక్కరి మధ్య గొడవలు పెట్టావు. అక్షయ్కి అవని మీద అనుమానం వచ్చేలా క్రియేట్ చేశాము. అలాగే ఇప్పుడు మీ అత్తయ్య గారికి అవనికి మధ్య దూరం పెంచుతున్నావు. ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ తల్లిని మార్చేశావు. మిగిలిందల్లా నీ భర్తే. ఇప్పుడు అక్షయ్ ఆ ఇంటి వారసుడు, ఆస్తి మొత్తానికి వారసుడు. మీ అత్తయ్య గారికి పుట్టినవాడని పుట్టలేదని తెలుసుకున్నావు. ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ప్రకారం అవనిని ఇంట్లో నుంచి బయటికి గెంటేలా నువ్వే చూడాలి. మరి ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఆ ఇంటికి మహారాణివి నువ్వే. అప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ కూడా నువ్వు చెప్పినట్టే వింటాడు. నీ గుప్పెట్లోనే వాళ్ళు ఉంటారు అంటాడు చక్రధర్ అయితే. అప్పుడు అదంతా విని రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. పల్లవి ఇంత కుట్రని పెట్టుకొని ఈ ఇంట్లో కోడలుగా నటిస్తుందా? ఏమీ తెలియని అమాయకురాలైన అవని తన ప్లాన్లకి కుట్రలకి కుతంత్రాలకి బలైపోతుందా? లేదు,
ఇదంతా తెలిసి నేనిప్పుడు మాట్లాడకుండా ఉండలేను అని అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక లాయర్ అయితే వస్తాడు. లాయర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా లాయర్ని చూసి పార్వతి అయితే ఏంటండి లాయర్ వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం లాయర్ గారు చెప్తారు, చెప్పండి లాయర్ గారు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ఇంకా లాయర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తిని మొత్తాన్ని కూడా తన పెద్ద కోడలు అవని పేరు మీద రాశారు. ఈ ఆస్తి మొత్తం ఇప్పుడు అవని గారిదే అని ఊహించని షాక్ ఇచ్చేస్తాడు పల్లవికి. అప్పుడు ఇక పల్లవి అయితే ఆస్తి మొత్తం అవని అక్క పేరు మీద రాయడం ఏంటి మావయ్య, రేపు మాకేం కావాలన్నా అవని అక్కని చేయి చాచి మేము అడుక్కోవాలా అని అంటూ ఉంటుంది పల్లవి. అవునండి, ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం అని అంటూ ఉంటుంది పార్వతి. నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. ఒకవేళ ఈ నిర్ణయం ఎవరికి నచ్చకపోతే వాళ్ళు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, ఎవరిని కూడా నేను అడ్డుకోను అని ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.